హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. సీత, చిన్ని ఇద్దరు నిద్రపోతూ ఉంటారు. తెల్లవారుజాము అవుతుంది. ఇక్కడ గీత, జున్ను కూడా నిద్రపోతూ ఉన్నారు. ఇంతలో జున్నుకి మెలకువ వస్తుంది. జున్ను నిద్రలేస్తాడు. మమ్మీ చీచి చీచి బాత్రూమ్ బాత్రూమ్ మమ్మీ లే త్వరగా చీచి మమ్మీ త్వరగా అర్జెంట్ అర్జెంట్ మమ్మీ. ఓహో, అయ్యో జున్ను, నాకు బాగా నిద్ర వస్తుంది. నువ్వు వెళ్ళు, నన్ను కొంచెంసేపు నిద్రపోనివ్వు జున్ను, ప్లీజ్. మమ్మీ చీచి బ్యాడ్ మమ్మీ అర్జెంట్ అర్జెంట్ బాత్రూమ్ బాత్రూమ్ వెళ్ళాలి అర్జెంట్. ఇలా జున్ను మంచం దిగుతాడు. అర్జెంటుగా బాత్రూమ్ వైపు వెళ్తాడు. అర్జెంట్ అర్జెంట్ బాత్రూమ్ బాత్రూమ్ అమ్మయ్య బాత్రూమ్ వెళ్తా వెళ్తా. వాటర్ ఉన్నాయా? వాటర్ అర్జెంట్ అర్జెంట్ బాత్రూమ్ వెళ్తా. అలా జున్ను బాత్రూమ్కి వెళ్తాడు. వెళ్ళి కూర్చుంటాడు. బాత్రూమ్ భలే భలే చీచి వచ్చింది వచ్చింది. ఇలా జున్ను బాత్రూమ్ కూర్చుంటాడు. కొంచెం సేపు అయిన తర్వాత కడుక్కోవాలని అనుకుంటాడు. ఇంతలో బాత్రూమ్ మొత్తం కదులుతూ ఉంటుంది. జున్నుకి ఏం జరుగుతుందో అర్థం కాదు. జున్ను లేచి నిలబడతాడు. ఇక్కడ భూమి మొత్తం కంపిస్తూ ఉంటుంది. అయ్యయ్యో, భూకంపం వచ్చిందా ఏమి? ఇక్కడ సీత వాళ్ళు పడుకున్న మంచం కదులుతూ ఉంటుంది. ఇక్కడ గీత మాత్రం నిద్రపోతూ ఉంటుంది. సీతకు మెలకువ వస్తుంది. అయ్యో అయ్యో, ఏం జరుగుతుంది? చిన్ని లే లే చిన్ని, త్వరగా. అరెరే, ఇదేంటి? ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కదులుతున్నాయి. అమ్మో, భూకంపం కానీ వచ్చిందా? చిన్ని చిన్ని. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కింద పడిపోతూ ఉంటాయి. అంతలో గీతకు మెలకువ వస్తుంది. గీత నిద్రలేస్తుంది. అయ్యో అయ్యో, ఏంటిది? ఏం జరుగుతుంది? అమ్మో, నేను లేవాలి. అరే, ఏంటి వస్తువులన్నీ ఆటంతట అవే పడిపోతున్నాయి? భూకంపం వచ్చినట్టుంది. అమ్మో, ఇదేంటి? నేను నిలబడలేకపోతున్నాను. నా కళ్ళు తిరుగుతున్నాయి. ఇదేంటి? మమ్మీ మమ్మీ ఏమైంది? ఏంటి ఇదంతా? వంటగదిలో వస్తువులు కూడా పడిపోతున్నాయి. అరే, మంచం కూడా కదులుతుంది. మమ్మీ మమ్మీ. చిన్ని, నీకేమీ కాదు. రా, త్వరగా బయటకు వెళ్ళి చూద్దాం. రా, త్వరగా రా. జాగ్రత్త చిన్ని. గీత గీత ఎక్కడుందో ఏంటో. అయ్యో గీత. మమ్మీ పదండి పదండి, నేను వస్తున్నాను. ఇంట్లో ఉన్న పూల కుండీలన్నీ పడిపోతూ ఉంటాయి. వంట సామాన్లు, బిందెలు అన్నీ పడిపోతూ ఉంటాయి. చిన్ని నిదానంగా మంచం దిగి వస్తూ ఉంటుంది. సీత గీత కోసం వెతుకుతూ ఉంది. అయ్యో, ఏంటిది? ఏం జరుగుతుందో తెలియడం లేదే. గీత గీత, ఎక్కడున్నావు నువ్వు? అయ్యో గీత, ఇదేంటి కింద పడిపోయావు? ఆగాగు, నేను నిన్ను లేపుతాను. లే గీత, త్వరగా లే. ఇలా సీత గీతను పైకి లేపుతుంది. వాళ్ళిద్దరూ నిలబడలేకపోతూ ఉన్నారు. ఇంకా సామాన్లు కింద పడిపోతూనే ఉన్నాయి. చిన్ని సీత వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటుంది. మమ్మీ నేను వస్తున్నాను. నాకు చాలా భయంగా ఉంది. ఇక్కడ బాత్రూంలో నుంచి జున్ను అరుస్తూ ఉంటాడు. మమ్మీ కాపాడండి కాపాడండి మమ్మీ. అలా జున్ను కంగారు పడి అరుస్తూ ఉండేసరికి జున్ను కాళ్ళు అటు ఇటు కదుపుతూ ఉంటాడు. అప్పుడే జున్ను కాలు బాత్రూంలో ఇరుక్కుపోతుంది. జున్ను కాలు బయటికి తీద్దామని ఎంత ప్రయత్నం చేసినా అది రాదు. ఇక జున్ను భయంతో అరుస్తూ ఉంటాడు. మమ్మీ మమ్మీ సీత ఆంటీ ఆంటీ. ఇక్కడ సీత గీతను లేపుతుంది. గీత, నీకేం కాలేదు కదా? చిన్ని చిన్ని, త్వరగా రా. ఇలా చిన్ని వస్తూ ఉంటే చిన్ని మీద నిచ్చెన పడిపోతుంది. చిన్ని నిచ్చెన కింద ఉండిపోతుంది. మమ్మీ కాపాడండి కాపాడండి, గీత ఆంటీ రండి. అయ్యో, నా మీద నిచ్చెన పడిపోయింది, ఎవరైనా తీయండి.
చిన్ని వస్తున్నా, నేను వస్తున్నా, ఆగు తల్లి. వెంటనే సీత గీత వెళ్ళి చిన్ని మీద పడిన నిచ్చెన్ని తీస్తారు. అంతలో భూకంపం ఆగిపోతుంది. హా, అమ్మా చిన్ని, నీకేం కాలేదు కదా? నువ్వు బాగానే ఉన్నావు కదా తల్లి? గీత చూడు, భూకంపం ఆగిపోయినట్టుంది. ఆ, అవును సీతక్క, కానీ చూడండి ఈ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఎలా పడిపోయాయో. ఇప్పుడు ఇదంతా సర్దుకోవాలి. ఆ, అవును గీత, కానీ ఇప్పటికి కూడా నా కళ్ళు తిరుగుతూనే ఉన్నాయి. అమ్మో, ఎంత ప్రమాదం తప్పిందో. ఇంతలో చిన్నికి జున్ను గుర్తొస్తాడు. గీత ఆంటీ, జున్ను ఎక్కడా? జున్ను కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడు? ఆ, అవును చిన్ని, జున్ను నా పక్కనే పడుకున్నాడు కదా. అరే, ఇంతలో ఎక్కడికి మాయమయ్యాడు? అయ్యో జున్ను, నా జున్ను కనిపించడం లేదు. సీతక్క, ఇప్పుడెలా? కంగారు పడకు గీత, ఏం కాదులే. పదండి, వెళ్ళి మనం జున్నుని వెతుకుదాం. అరే, జున్ను అలా ఎలా మాయమైపోతాడు? ఈ జున్ను ఏమైనా భూకంపం వచ్చినప్పుడు భూమి పగిలిపోయి భూమిలోకి వెళ్ళిపోయాడా ఏంటి? చిన్ని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొంచెంసేపు సైలెంట్గా ఉండు. అప్పుడే బాత్రూంలో నుంచి జున్ను అరుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. మమ్మీ, చిన్ని, మమ్మీ కాపాడండి. మమ్మీ, మమ్మీ అటు వినండి, బాత్రూంలో నుంచి జున్ను మాటలు వినిపిస్తున్నాయి. పదండి, త్వరగా వెళ్దాం. అవునవును, అవునక్క, పదండి పదండి త్వరగా. అయ్యో, జున్ను ఉదయాన్నే బాత్రూంకి వెళ్ళాడు, ఆ విషయమే నేను మర్చిపోయాను. అలా సీత గీత వాళ్ళు వెళ్ళి చూసేసరికి జున్ను కాలు బాత్రూంలో ఇరుక్కుపోయి ఉంటుంది. చిన్ని దాన్ని చూసి నవ్వుతూ ఉంటుంది. అరే జున్ను, ఏం చేస్తున్నావు నువ్వు? అరే, నవ్వింది చాలు, కాస్త ఆగుతావా చిన్ని? గీత, త్వరగా వెళ్ళి జున్ను కాలు బయటికి తీద్దాం రా. ఇలా సీత గీత ఇద్దరు వెళ్ళి జున్నుని బయటికి లాగుతారు. జున్ను కాలు బయటికి వస్తుంది. చిన్ని ఆ వాసనకు బయటకు వెళ్ళిపోతుంది. అబ్బా చిచి, చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది, నేను వెళ్ళిపోతాను. అయ్యో, ఈ పిల్ల మారదు. గీత, నువ్వు వెళ్ళి జున్నుని శుభ్రంగా కడిగి స్నానం చేపించు. అలాగే సీతక్క. వెళ్ళు వెళ్ళు, నేను ఈ బాత్రూంలో నీళ్లు పోస్తానులే, త్వరగా వెళ్ళు. అలాగే సీతక్క. అరే, ఈ చిన్ని నేనెక్కడ నీళ్లు పోయమంటానా అని ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అమ్మో, చాలా తెలివితేటలున్నాయి ఈ పిల్లకి. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.